ప్రజ్ఞిస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 3 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు ఎత్తిన సందర్భంగా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతున్నది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద పరిస్థితి ఇలా ఉంది? అధికారులు ఎన్ని గేట్లను ఎత్తారు శ్రీరామ్? ప్రస్తుతం మనం శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయం డ్యామ్ వద్ద ఉన్నాం. అయితే అధికారులు నిన్న ఉన్నటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ 885 అడుగులు పూర్తి సామర్థ్యం ఉంటుంది. ఇప్పటికే 880 అడుగులకు చేరుకున్నటువంటి క్రమంలో అధికారులు దాదాపుగా ఇన్ఫ్లో 4,50,000 వరకు క్యూసెక్ల వాటర్ రావడంతో ఇప్పటికే దాదాపుగా విద్యుత్ సంబంధించినటువంటి కుడి ఎడమకు సంబంధించినటువంటి జల కేంద్రాలకు 60,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అధికారులు నిన్న లిఫ్ట్ చేసినటువంటి గేట్లు 6, 7, 8 అనేటటువంటి నంబర్స్ గేట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక్కొక్క గేట్ నుంచి 23,000 క్యూసెక్ల వాటర్ నాగార్జున సాగర్ కు వెళ్తూ ఉంది. అయితే గత ఏడాది కూడా సరైనటువంటి వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఎలాంటి గేట్లు లిఫ్ట్ చేయలేదు. ఈ సంవత్సరం ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో గేట్లు లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా సందడిగా కోలాహలంగా మారింది. ఇటు నల్లమల్ల అటవీ సంబంధించినటువంటి అందాలతో పాటు ఇటు ప్రస్తుతం మనం ఉండేటటువంటి డ్యామ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ వచ్చేటటువంటి పర్యాటకులు అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ సంబంధించినటువంటి అటవీ సంబంధించినటువంటి వాటిలో వెహికల్స్ ఆపి అక్కడికక్కడే అందాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీరామ్.